సిటీ స్పాట్స్ సెల్ఫీ షాట్స్. సెల్ఫీ స్పాట్స్ గా మారిన పాత బస్తీ అందాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విశాఖ స్టీల్ ప్లాంట్ పై సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ దేశంలో ఉన్న అన్ని ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లు లాభాల బాట పడుతుంటే విశాఖ స్టీల్ ప్లాంట్ మాత్రం నష్టాల్లో ఉందని, దాన్ని కాపాడేందుకు యాజమాన్యము అలాగే కార్మికులు కూడా కష్టపడి పనిచేయాలంటూ కూడా మాట్లాడారు. అసలు చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై మనతో మాట్లాడేందుకు అఖిలపక్ష జేఏసీ నేతలు ఉన్నారు. సార్, చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా చూస్తారు? అసలు స్టీల్ ప్లాంట్లన్నీ లాభాల్లో ఉన్నాయని కొన్ని అంటున్నారు, విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందంటున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలో కాపాడుతాం, ప్రైవేట్ పరం కానివ్వం. ఇది సెంటిమెంట్తో కూడుకున్నది. విశాఖపట్నం టీడీపీ కూడా చాలా కీలకమైంది కాబట్టి మా బాధ్యత దాన్ని కాపాడుతామని చెప్పని నిన్న వెలగపూడిలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రకటన చేశారు. ఈ ప్రకటనని విశాఖ జిల్లా అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘం చేసి స్వాగతిస్తున్నది. చంద్రబాబు గారిని అభినందిస్తున్నాం మేము. అదే సందర్భంలో ఆయన చెప్పింది, దేశంలో అన్ని స్టీల్ ప్లాంట్లు ప్రత్యేకంగా ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ లాభాలు నడుస్తున్నాయి, మంచి స్టీల్ ప్లాంట్ మంది నష్టాలు ఎందుకు వస్తున్నాయి దాని కారణాలు తెలుసుకోవాలని చెప్పని ఆయన చెప్పిన విషయం. ఆయన తెలిసి అన్నారో లేదా తెలియటం మాకు అర్థం కావట్లేదు. ఇది నష్టాలకు ప్రధాన కారణం కేంద్రంలో మోడీ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ ప్రైవేట్ అయిన స్టీల్ ప్లాంట్కి సొంత గనులు ఇనుప గనులు కేటాయించింది. కేవలం వైజాగ్ స్టీల్ ప్లాంట్ మాత్రమే సొంత గనులు కేటాయించలేదు. అది ఆ విషయం చంద్రబాబు గారు కూడా తెలుస్తుంది. రెండవది, సొంత గనులు లేకపోవడం వల్ల వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రతి టన్నుకి 4,000 రూపాయలు అదనంగా ఉత్పత్తి ఖర్చు పెరుగుతూ ఉంది స్టీల్ ప్లాంట్కి. ఇలా నష్టాలు కారణం. అలాగే స్టీల్ ప్లాంట్ తన ఉత్పత్తి సామర్థ్యాన్ని 3.4 మిలియన్ టన్నుల నుంచి 7.3 మిలియన్ మెట్రిక్ టన్నులకి విస్తరించుకుంది. దానికోసం 20,000 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో ₹1 కూడా కేంద్రం కేటాయించలేదు. స్టీల్ ప్లాంట్ తన నిధుల నుంచి బ్యాంకుల రుణాలు తీసుకొని 20,000 కోట్లు సేకరించింది. ఇది అప్పుగా ఈరోజు కనిపిస్తూ ఉంది. మూడోది, ప్లాంట్ తాలూకు ఉత్పత్తి సామర్థ్యం రోజుకి 21,000 టన్నులు. ఇప్పుడు 5,000 టన్నులు మాత్రమే అవుతుంది. కారణం 3 బ్లాస్ట్ ఫర్నేసులు 2 ఫర్నేసులు మూసిపారేశారు. దానికి ఐరన్ ఓర్ కానీ బొగ్గు కానీ కేంద్రం సరఫరా కానివ్వట్లేదు. దానివల్ల ఉన్న ఉత్పత్తి సామర్థ్యాన్ని డౌన్ చేసే పరిస్థితి తీసుకొచ్చారు. 4వ అంశం, ఎంప్లాయీస్, పర్మనెంట్ ఎంప్లాయీస్ ఆఫీసు కలిపి దాదాపు 19,000 మంది స్టీల్ ప్లాంట్కి అవసరం. ఈరోజు 12,700 మంది ఉన్నారు. రిక్రూట్మెంట్ చేయడం లేదు, ఖాళీలు భర్తీ చేయట్లేదు. దానివల్ల 8,500 మంది నిర్వాసితులు కూడా ఇంతవరకు బయట ఉన్నారు. అది రిక్రూట్ చేస్తే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. అది కాదన్నట్టు ఇంకా అదనంగా ఇప్పుడు చేస్తున్న ద్రోహం ఏంటంటే 2,500 మందిని వాళ్ళు రిటైర్మెంట్ వీఆర్ఎస్ పేరు మీద బయట నెట్టాలని చూస్తున్నారు. ఇంకో 500 మందిని నగర ఛత్తీస్గఢ్ పంపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. రాబోయే సంవత్సరం నాటికి 14,000 మంది రిటైర్ అయిపోతారు. అంటే ఉన్నటువంటి మ్యాన్ పవర్ని తగ్గించేసి ప్లాంట్ సంక్షోభం లేడం కోసం ఈరోజు కేంద్రం కుట్ర పొందుతూ ఉంది. ఇవన్నీ చంద్రబాబు గారు తెలియదని అడుగుతుంది. ఎందుకంటే చాలా విషయాలు తెలిసిన వ్యక్తి అయినా, ముఖ్యమంత్రిగా అనుభవజ్ఞుడు అయినా ఈ విషయాలు తెలిసిన విషయం భావిస్తున్నాం మేము. కాబట్టి నష్టాల కారణాలు ఇవి. లాభాలు మనం పెట్టించాలి, అందరూ కష్టపడాలని చెప్పి అన్నారు. దాన్ని స్వాగతిస్తున్నాం. కష్టపడాల్సిందే. అలా కష్టపడుతున్నారు పర్మనెంట్ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ వర్కర్స్, ఆఫీసర్లను. ప్లాంట్ పూర్తిస్థాయి నడిపించిన వల్ల లాభాలు పెట్టించారు. ప్లాంట్ కావాలని మోడీ ప్రభుత్వం నడవనివ్వట్లేదు. కాబట్టి అందరూ కష్టపడాలి, లాభాలు పట్టించాలని చెప్పంటే కేంద్రం ముందు దిగి రావాలి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి, సొంత ఐరన్ ఓర్స్ గనులు కేటాయించాలి, శైలి విలీనం చేయాలి, వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వాలి, నిర్వాసులకి ఉద్యోగ అవకాశాలు వెంటనే కల్పించాలి, పర్మనెంట్ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ వర్కర్స్ ఆఫీసర్లకి సకాలంలో జీతాలు ఇచ్చేదాన్ని ముందుకు తీసుకెళ్ళి చేయాలి. ఈ పని చేయడం కోసం కేంద్రం మీద చంద్రబాబు ఒత్తిడి తీసుకొస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది. అప్పుడు ఆయన ఏదైతే మాట మా బాధ్యత అని చెప్పినారో మా బాధ్యత నెరవేర్చలు అవుతారని చెప్పని విజయశ్రీ చెప్పదలుచుకున్నాం. సార్, సెంటిమెంట్ అనే పదాన్ని మాత్రం ఎక్కువగా దాన్ని వాడొద్దు అంటున్నారు. సెంటిమెంట్ అనే పదం వాడితే మాత్రము దీన్ని కాపాడేందుకు వచ్చే వాళ్ళు కూడా ముందుకు రారని చంద్రబాబు నాయుడు మాట్లాడారు. అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది సెంటిమెంట్తో కూడుకున్నదా, లేదంటే చంద్రబాబు నాయుడు సెంటిమెంట్ పదాన్ని మర్చిపోతారా? విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజల తల హక్కుగా ఒక సెంటిమెంట్గానే దాన్ని మనం సాధించుకున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ అనౌన్స్ చేసిన తర్వాత ఆ రోజు ఇవ్వకపోతే పోరాటాలు చేసి ఎంతమంది ప్రాణత్యాగాలు చేసి ఈ ప్లాంట్ మనం సంపాదించుకున్నాం. ఆంధ్రప్రదేశ్ విశాఖ ఉక్కు, ఆంధ్రలో ఉక్కు అనే నినాదంతో మనం సాధించుకున్నాం. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల తలక సెంటిమెంటే, హక్కు. దీన్ని కాపాడుకోవాలి. మొన్న సమావేశంలో మన రాష్ట్ర తెలుగుదేశం అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు ఒక మాట మాట్లాడారు. ఏంటి మాట్లాడారు? విశాఖ స్టీల్ ప్లాంట్ మూసేస్తే రాజీనామా చేస్తామని. విశాఖ స్టీల్ ప్లాంట్ మూసేస్తారని కాదు, ప్రైవేటీకరణ చేస్తామంటున్నారు. అది అతని మాటలో తెలుగుగా మాట్లాడారు. మేమనేది ఏంటంటే ప్రైవేటీకరణ చేయొద్దు, విశాఖ శైలిలో దాన్ని విలీనం చేస్తే మరి విశాఖ స్టీల్ ప్లాంట్ అది పూర్తిగా నడుస్తుందనే ఉద్దేశంతో మేము కార్మిక సంఘాలు అందరం కూడా పోరాటాలు చేస్తున్నాం. సుమారు 1300 రోజుల నుంచి అందరూ నిరాధ్యక్షులు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి
విశాఖ స్టీల్ ప్లాంటు ఆంధ్రప్రదేశ్ తాలూకా సెంటిమెంటు, ప్రజల హక్కు. దాన్ని ప్రైవేటీకరణ చేయకుండా దీన్ని పూర్తిగా విశాఖ శైలిలో విలీనం చేస్తే లాభాల పట్ల నడుస్తుంది. కార్మికులందరూ కూడా కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెరిచి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మీద ఏ విధంగా ఉందని మీరు అనుకుంటున్నారు? ఎన్నికలకు ముందు మాత్రము స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా కాపాడుతామని ఒక హామీ ఇచ్చారు. ఏదైతే విశాఖ ఉక్కు నేటికి 1314 రోజులు ఉద్యమాలు చేస్తున్న భాగంగానే ఆ ఉద్యమాల్లో ఏదైతే కోరమానపాలెం టెంట దగ్గర ఈ రోజు ఉన్నటువంటి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆ మీటింగ్ దగ్గరికి వచ్చి నాకు ఒక్క సీటు గెలిపించలేదు, ఈ రాష్ట్రంలోనే నాకు ఒక సీటు గెలిపిస్తే నేను విశాఖ ఉక్కును పరిరక్షిస్తానని ఆ రోజు చెప్పడం అనేది జరిగింది. ఆ విధమైనటువంటి స్ఫూర్తితోటే ఈరోజు జనసేన కూటమిలో భాగస్వామ్యం కాబట్టి ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా మీరు బాధ్యత తీసుకున్నారు కాబట్టి మీరు 21 మంది ఎమ్మెల్యేలు గెలిపించారు, ఇద్దరిని పార్లమెంటు సభ్యులు కల్పించి మీకు చట్టసభలో అవకాశం కల్పించారు కాబట్టి మీరు ఏదైతే మాట అన్నారో ఆ మాటకు కట్టుబడి ఉండి ఈరోజు కూటమి నాయకులతో మీరు సంప్రదింపులు చేసి విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలో కొనసాగించవలసినటువంటి బాధ్యత ఇవాళ పవన్ కళ్యాణ్ పైన ఉంది. మరి అదే బాధ అది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఆ టెంట దగ్గరికి వచ్చి దీన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగించడానికి నేను కృషి చేస్తాను అని ఆయన కూడా మాట్లాడడం అనేది జరిగింది. ఆ విధమే మొన్న ఈ 100 రోజు పరిపాలనలో రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరికి ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ అందరం కూడా వెళ్ళడం అనేది జరిగింది. నేను నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పడం అనేది జరిగింది. ఆయన ఆ మేరకే జిల్లా ఏదైతే ఆయన కేంద్రంలో ఉన్నటువంటి ఉక్కు మంత్రి గారు అవనియండి, ఫైనాన్స్ మినిస్టర్ అవనియండి, అలాగే అనేక మంది ఈ కేంద్రానికి సంబంధించిన మంత్రులందరితో కలిసి రావడం అనేది జరిగింది. దాని తర్వాత ఏదైనటువంటి ప్రభావం కూడా జరిగిందనేటువంటి బయటికి తెలియకపోవడం వల్ల ఇక్కడికి కేంద్ర మంత్రి కుమారస్వామి కూడా రావడం అనేది జరిగింది. నేను దీన్ని రివైల్ చేసి ఇది ప్రభుత్వ భారంలోనే కొనసాగించేటట్టు నేను నిర్ణయం తీసుకుంటాను, నాకు 45 రోజులు టైం ఇవ్వండి అని అన్నారు. ఆయన వచ్చిన తర్వాత వెళ్ళిన తర్వాత ఈ ప్లాంట్ని ఇంకా ప్రొడక్షన్ తగ్గించడం అనే పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా సరే కూటమి నాయకులందరికీ కూడా మేము ఒకటే చెప్తున్నాం, జేఏసీ తరపున కానీ ఉక్కు పరిరక్షణ పోరాట తరపున కానీ మీకు ఉన్నటువంటి బలంతో ఇవాళ కేంద్రంలో ప్రభుత్వం నడుస్తుంది. ఏదైతే నితీష్ కుమార్కి ఇచ్చినటువంటి నిధులు ఇక్కడ 12,000 కోట్లు ఎత్తే విశాఖ ఉక్కుని మేము లాభాల దశకి తీసుకెళ్లి టర్న్ అరౌండ్కి తీసుకెళ్లి గతంలో ఏ విధంగా లాభాలకి ఇచ్చాం ఎక్స్పెన్స్గా ఆ విధమైనటువంటి స్ఫూర్తిని కార్మిక వర్గం హామీ ఇస్తుంది. మీరు దీన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగించడానికి మీరు సిద్ధచిత్తుతో పనిచేయాలని చెప్పి కూటమి నాయకులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సరే, బొలిశెట్టి సత్య ఉద్యమకారుల మీద కొన్ని వ్యాఖ్యలు చేశారని వ్యాఖ్యలు ఏ విధంగా చూస్తారు? బొలిశెట్టి సత్యనారాయణ గారు విశాఖపట్నంలో చాలా కాలం నుంచి ఉంటున్న ఆయన, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం గురించి కూడా తెలిసిన ఆయన ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి అందరూ మాట్లాడుతున్నారు కానీ ఎవరు చేయలేకపోతున్నారని కూడా దాంట్లో మాట్లాడారు. మేము అధికారంలోకి వచ్చాం, మేమే అధికారంలో ఉన్నాం ఇప్పుడు అని కూడా ఆయన చెప్పారు. ఆయన అధికారంలో ఉన్న తర్వాత అధికారాన్ని ఉపయోగించి సింపుల్గా ప్రైవేటీకరణ ఆపొచ్చు, అది వదిలేసి కార్మిక సంఘాలు అమ్ముడుపోయి కార్మిక నాయకులు అమ్ముడుపోయారు, వాడేదో ఈడేదో అని మాట్లాడడం అనేది అత్యంత దారుణమైన విషయం. ఇది సమస్యని పక్కదారి పట్టించేటువంటి దానిలో భాగంగా ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు ఆయన చేశారు. ఆ వ్యాఖ్యల్ని విరమించుకోవాలని చెప్పేసి మేము కార్మిక సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు వెంటనే తక్షణమే పవన్ కళ్యాణ్ గారు పూనుకొని మరి పవన్ కళ్యాణ్ గారికి చాలా పలుకుబడి ఉందని కేంద్రంలో వాళ్ళు చెప్తూ వస్తున్నారు. ఈ పలుకుబడి ఉన్న పెద్దలందరూ చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారి వెంటనే ప్రైవేటీకరణ యొక్క ప్రక్రియను ఆపకుండా కంటిన్యూ చేస్తూ ఈ చర్చలు చేస్తున్నారు. దాన్ని వెంటనే మేము ఆపాలని డిమాండ్ చేస్తున్నాం. సార్ చెప్పండి సార్, ఇప్పుడు తక్షణము మీరు సెంట్రల్ నుండి ఏం కోరుతున్నారు? స్టీల్ ప్లాంట్ సజీవంగా ఉండాలి. వెంటనే మనకు అందరికీ తెలిసిన విషయమే, వర్కింగ్ క్యాపిటల్ ఇస్తే సరిపోతుంది. ప్రధానంగా వర్కింగ్ క్యాపిటల్ ఇచ్చి ఈ స్టీల్ ప్లాంట్ని రక్షించాలి. ప్రైవేటీకరణ ఏంటంటే 50% చేస్తాం, 25% చేస్తామన్న సాకులు చెప్పకుండా ఇమ్మీడియట్గా వర్కింగ్ క్యాపిటల్ మీరు ఇస్తే, లేదా బ్యాంకుల నుండి రుణం తీసుకోవటానికి ఒక కంఫర్ట్ లెటర్ ఇచ్చినా కూడా ఈ స్టీల్ ప్లాంట్ చాలా ప్రాఫిటబుల్గా కండిషన్లకు వెళ్తుంది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ను ఒప్పించే బాధ్యత ఇప్పుడున్న ప్రభుత్వాలు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుండి ఇచ్చిన మద్దతు మీద ఆధారపడిన ఈ తెలుగుదేశం కానీ జనసేనకి చాలా బాధ్యత ఉందని చెప్పేసి మేము ముఖ్యంగా వాళ్ళకి జస్ట్ అపీల్ చేస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల బాట పడుతుందన్న చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలపై ఆయన అవగాహన నుండి మాట్లాడుతున్నారో అవగాహన లేకుండా మాట్లాడుతున్నారో తమకు తెలియదని, స్టీల్ ప్లాంట్కు ముడిసరుకు లేకపోవడం వల్ల, సొంత గనులు లేకపోవడం వల్ల నష్టాల బాటలో పయనిస్తుందని, ఈ సంగతి చంద్రబాబు నాయుడు కూడా తెలుసని, ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కాపాడాల్సిన బాధ్యత వారి మీద ఉన్నదంటున్నారు. ఖచ్చితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది సెంటిమెంటేనని ఆంధ్ర ప్రజలకు, అది పోరాట సాధించుకున్నదని, ప్రాణత్యాగాలతో సాధించుకున్నదని ఇక్కడున్న కార్మిక సంఘాల నేతలు చెప్పారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.